నమస్కారం అభ్యర్థులారా. ఏపీ టెట్ పేపర్ 2 తెలుగు వ్యాకరణం శ్రేణిలో ఈరోజు మనం ఒక మంచి సాహిత్య అంశం గురించి తెలుసుకుందాం. అది ఛందస్సు. ఛందస్సు అంటే పద్యాల నిర్మాణ శాస్త్రం. ఛందస్సు అనేది ఒక పద్యం నిర్మించబడే నియమాల సముదాయం. అర్థవంతమైన పద్య రచన కోసం కొన్ని నియమాలు పాటించాలి. ఛందస్సు 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. 1 యతి, 2 ప్రాస, 3 లయ. ఇప్పుడు మనం యతి గురించి తెలుసుకుందాం. యతి వాక్యంలో మధ్యలో చేసే విరామం లేదా ఆగిపోవడాన్ని యతి అంటారు. వాక్యానికి సౌందర్యాన్ని అందించేందుకు ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు పద్యం మధ్యలో కొన్ని పదాల వద్ద చిన్న విరామం ఇవ్వడం. ఇప్పుడు మనం ప్రాస గురించి తెలుసుకుందాం. పద్యంలోని ప్రతి పాదంలో ఒకే అక్షరం లేదా ఒకే శబ్దం పునరావృతం కావడాన్ని ప్రాస అంటారు. ఇది పద్యానికి మాధుర్యం, శ్రావ్యతను ఇస్తుంది. మనం లయ, పద్యంలోని ధ్వనికి గల నిర్దిష్టమైన రిథంలను లయ అంటారు. ఇది పాటల్లో మనం వింటున్న సంగీతమైనది లాంటి ఫీలింగ్ ఇస్తుంది. ఛందస్సు రకాలు. తెలుగు సాహిత్యంలో విరాళం ఇచ్చిన కొన్ని ప్రసిద్ధ ఛందస్సులు సీసం, ఉత్పలమాల, మందాక్రాంత, శార్దూల, విక్రీడిత. ప్రతి ఛందస్సుకు ప్రత్యేకమైన అక్షర పరిమాణం, యతి, ప్రాసల నియమాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ బిట్, ప్రాక్టీస్ బిట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశ్న: పద్యానికి మాధుర్యం కలిగించే లక్షణం ఏమిటి? ఏ యతి, బి లయ, సి ప్రాస, డి శబ్దం. సమాధానం సి ప్రాస. మిత్రులారా, ఇది మన తెలుగు వ్యాకరణం ఛందస్సు టాపిక్పై సరళమైన వివరాలు. ఇలాంటివే మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఛందస్సు గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నా మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరొక ఆసక్తికరమైన వ్యాకరణ పాఠంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.